జంగారెడ్డిగూడెంలో శుక్రవారం జరిగిన ముఖ్య నాయకుల ఐక్య వేదిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై స్పష్టమైన విషయాలతో ప్రసంగించి మంత్రివర్గ ఉపసంఘం దగ్గరకు తీసుకెళ్లడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని కూటమి ప్రభుత్వం తరపున ఆయన తెలియజేశారు. జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 20,000 హౌసెస్ వచ్చినాయండి. జనాభా పెరుగుతోంది. జంగారెడ్డిగూడెం ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ గా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చుకోవడానికి జంగారెడ్డిగూడెం ఒక ప్రమాణమైనటువంటి అవకాశం ఉంది సార్ అని వారికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మీరేమంటారని చెప్పేసి మిగతా లీడర్స్ సార్ అని చెప్పి బాగా కానీ అటు అమచోడవరం సైడ్ కూడా ఎక్కువ మంది అటు కూడా రిహబిలిటేషన్ తరలినారు. కానీ మాకు ఆ స్పిల్వే మీద రోడ్ వేసి అయితే మాకు రీజీట్ దగ్గర అవుతుందంటే అది హెడ్ క్వార్టర్ పెట్టిందంటే అప్పుడు వారు ఏమన్నారంటే సార్ హెడ్ క్వార్టర్ కూడా ప్రతి పంచాయతీ మనం గెలిచిన తర్వాత మాట్లాడి ఇప్పుడైతే జిల్లాగా ప్రకటిస్తామని నా ప్రకటన చేస్తున్నాను. ఆ రోజు ఆయన పాలన జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క గత ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లాగా మార్చి 25 జిల్లాలు చేశారు. ఆ జిల్లాలో అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మా ముందున్నటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే నూజివీడు, కైకులూరు, కృష్ణా జిల్లాకి వెళ్ళిపోతా ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులు మన జిల్లా తీసుకున్నప్పుడు అప్పుడు మనకు మిగిలిన జిల్లాలు కేవలం 5 చాలా చిన్న జిల్లాగా మారుతా ఉన్నాయి. రెండో